సినీ నటి ప్రత్యూష మృతి కేసులో నిందితుడు సిద్ధార్థ్ రెడ్డి వేసిన పిటిషన్ ని సుప్రీంకోర్టు డిస్మిస్ చేయడాన్ని స్వాగతించారు మృతురాలి తల్లి సరోజిని. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నానంటూనే తన కూతురు కేసు విషయంలో పూర్తి స్థాయి న్యాయం జరగలేదు అన్నారామె. ప్రత్యూషను చంపేశారని, అయితే సాక్ష్యాధారాలను తారుమారు చేశారని ఆరోపించారు. మునిస్వామి రిపోర్టును పరిగణలోకి తీసుకుని ఉంటే బాగుండేదని, అన్ని సాక్ష్యాలుంటే నిందితుడికి జీవిత ఖైదు పడేదన్నారు సరోజిని. సుప్రీంకోర్టు ఆర్డర్ను నేను గౌరవిస్తున్నా. ఐ రెస్పెక్ట్. ఎందుకంటే అత్యున్నత న్యాయస్థానం మన ఇండియాకి, కాబట్టి ఐ రెస్పెక్ట్. బట్ నాకు న్యాయం జరగలేదేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ నా కూతురు అత్యాచారం చేయబడింది అనేది నేను నమ్ముతున్న నిజం. అందరూ నా కూతురు మర్డర్ చేయబడింది అనేది నేను నమ్ముతున్న నిజం. నా కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు. దాన్ని ఇచ్చిన పనిష్మెంట్ అని రైజ్ చేస్తారు అనేది ఒక ఆశ ఉండే. ఆశ మీద నీళ్లు చల్లినట్టు అయిపోయింది నాకు. ఐ రెస్పెక్ట్ సుప్రీంకోర్టు, బట్ నాట్ కౌంట్ ద పోస్ట్మార్టం రిపోర్ట్. పోస్ట్మార్టం రిపోర్టును బాడీని చూస్తూ పోస్ట్మార్టం చేసి రాసిన పోస్ట్మార్టం మునిస్వామి రిపోర్ట్ ఏమైనా పక్కన పడేశారు. ఒక 1 month తర్వాత, ప్రత్యూష చనిపోయిన 1 month తర్వాత ఒక త్రిసభ్య కమిటీని వేసి, ఆ త్రిసభ్య కమిటీ ఇచ్చిన రిపోర్ట్ని వాళ్ళు ఇప్పుడు ఒక త్రిసభ్య కమిటీ ప్రత్యూషను చూడలేదు, ప్రత్యూష బాడీని చూడలేదు, వాళ్ళు పోస్ట్మార్టం చేయలేదు. ఉన్న రిపోర్ట్స్ ఆధారంగా వాళ్ళు ఒక రిపోర్ట్ తయారు చేశారు.